ఏపీలో డీఎస్సీపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిందలు మోపేవారిని ఉపేక్షించకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కులం పేరుతో ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో వివిధ అంశాల గురించి వైసీపీ తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికి చెందిన వారికి పోస్టులన్నీ ఇచ్చారన్న చేసిన ఆరోపణలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. గతంలో 2014, 2019 డీఎస్పీ ప్రమోషన్లలో 300 మంది కమ్మవారు ఉన్నారంటూ అప్పట్లో ఢిల్లీ వేదికగా జగన్ ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వం లైట్ తీసుకోవడంతో ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ వ్యవహారంపై ప్రశ్నించడంతో డీఎస్పీలుగా ప్రమోషన్ పొందిన వారిలో కమ్మవారు 6గురికి మించి లేరని చెప్పడంతో అప్పుడు ప్రజలకు నిజం తెలిసింది. ఇప్పుడు డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కమ్మవాళ్లే ఎక్కువంటూ మళ్లీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో 382 మందిని నియమించగా వారిలో ఓసీలకు 42 పోస్టులు కేటాయించారు. ఇందులో కేవలం 9 మంది మాత్రమే కమ్మ అభ్యర్థులు ఉండగా 16 మంది కాపులు, 10 మంది రెడ్లు ఉన్నారు. ఈ లెక్కలు మొత్తం బయటకు తీయడంతో వెంటనే వైసీపీ సోషల్ మీడియా సవరించుకుంది. అంతకు ముందు పెట్టిన వీడియోలను కూడా తొలగించి వివరణ కూడా ఇచ్చారు.